ఆయనకు తెలుసు ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలని. సో ఎస్, మరొకసారి మా చిలకలూరిపేట ఎమ్మెల్యే గారు పత్తిపాటి పుల్లారావు గారికి హార్టియస్ట్ వెల్కమ్ టు యూ సార్. నమస్కారం. ఎస్, కే ర్యాంప్ ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో భాగం పంచుకోవడానికి మా కే ర్యాంప్ టీం అందరినీ విష్ చేయడానికి విచ్చేసినటువంటి మా అతిథులందరికీ మరొకసారి ఆహ్వానం పలికేస్తూ రవి గారు ప్లీజ్. సార్, ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ, పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి అందరూ ఎంతలా వర్క్ చేశారన్నది సినిమా సక్సెసే చెప్తుంది. ఈచ్ అండ్ ఎవరీ టెక్నీషియన్కి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలామంది ఎదురు చూసేటువంటి అద్భుతమైన తరుణం ఇది అని చెప్పాలి. థియేటర్స్కి జనం రావాలి, మనం చేసిన కష్టం, మనం చేసిన కాంట్రిబ్యూషన్ అందరూ చూసి అప్రిషియేట్ చేయాలి అని అందరూ కోరుకుంటారు. సో అటువంటి బిహైండ్ ద సీన్స్, బిహైండ్ ద కెమెరా మనందరినీ ఎంటర్టైన్ చేసిన వాళ్ళు, కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం వేదిక పైన. సో ఐ థింక్ దాంట్లో భాగంగా ఇప్పుడు మన ఎడిటర్ గారికి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చేసే టైం వచ్చేసింది. సో చోటాకి ప్రసాద్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా డైరెక్టర్ బ్రహ్మగడ్లి గారికి హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ఒక ఎంటర్టైనింగ్ ఫిలింని మనకి త్రూ అవుట్గా ఇలా కూర్చోబెట్టి ఎట్ ద సేమ్ టైం ఆ ఎమోషన్ కూడా మిస్ అవ్వకుండా మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ సినిమాకి టెక్నీషియన్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఎంతైనా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు వాళ్ళ కొట్టాల్సిందే అందరికీ. ఎస్, టు స్టార్ట్ విత్ ప్రసాద్ గారు. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మమ్మల్ని విష్ చేసి మమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి వచ్చిన మా స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా రాజా వాళ్ళ మామయ్య గారు పత్తిపాటి పుల్లారావు గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండి. గణేష్ అన్న, నీకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటాను ఉంటాం. మీరు ఒక సినిమా సక్సెస్ కానీ ఆ సినిమాని ఎంకరేజ్ చేయడంలో కానీ మీరు ఎప్పుడు ముందుంటారు.